ఓ విద్యార్థి నాయకుడిగా పలు పోరాటాలు చేసి విద్యార్థులకు న్యాయం చేసిన అనుభవం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాస్తారోకోలు, ధర్నాలు చేసి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న అనుభవంతో ప్రజా సమస్యల కోసం పోరాడేందుకు పార్లమెంటు మెంబర్గా పోటీ చేస్తున్న, ఆదరించి గెలిపించండి అంటున్న ఇండియా ప్రజాబంధు పార్టీ ఎంపీ అభ్యర్థి కేయూ విద్యార్థి గాదెపాక అనిల్. పూర్తి వివరాలు అతని మాటల్లోనే విందాం. ఇండియా ప్రజాబంధు పార్టీ నుండి నేను ఈరోజు సెకండ్ సెట్ నామినేషన్ వేయడం జరిగింది. వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థిగా ఈరోజు నేను నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్ వేయడానికి గల కారణాలు ఏంటంటే, నేను గత 2008 నుంచి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాత్ర వహిస్తూ ఉద్యమాలు చేస్తూ ఈరోజు తెలంగాణ సాధించుకోవడంలో నా వంతు పాత్ర కూడా పోషించడం జరిగింది. దీనిలో భాగంగానే ఈరోజు జిల్లాల విభజనలో జరిగినటువంటి అన్యాయంలో చిలుపూరు, జఫర్గఢ్, గన్పూర్ మండలాలను ప్రజల అభిప్రాయం మేరకు కాకుండా తన యొక్క వ్యక్తిగతమైనటువంటి స్వార్థం గురించి జనగాం జిల్లాలో కలపడం జరిగింది. కలిపిన తర్వాత ఈరోజు జనగాం జిల్లా కలిపిన తర్వాత జనగాం జిల్లా కూడా ఈరోజు జోనల్ విధానంలో అన్యాయం జరిగింది. ఎలా అంటే, యాదాద్రి జోన్గా ఏర్పడ్డది. భువనగిరి, సూర్యాపేట, నల్గొండ 3 జిల్లాలు కలుపుకొని జనగాం జిల్లాను కలుపుకొని 4 జిల్లాలను చేసుకొని మన యాదాద్రి జోన్గా చేయడం జరిగింది. దానిలో భాగంగా మనకు చాలా నిరుద్యోగులకు చాలా అన్యాయం జరిగింది. 50కి ఎక్కువగా పర్సెంటేజ్ మరి నల్గొండ వాళ్ళే ఉద్యోగస్తులుగా మరి ఉంటున్నారు. ఈరోజు అదే జోనల్ విధానంలో ఉద్యోగ నియామకాల్లో రేపు జరిగినటువంటి ఏ ఉద్యోగమైనా కానీ ప్రతి ఒక్క ఉద్యోగానికి కూడా జనగాం జిల్లాకు నిరుద్యోగులకు అన్యాయం జరగబోతున్నది. ఇది కూడా నిరుద్యోగులందరూ, విద్యార్థులు, మేధావి లోకము, మహిళా లోకం అందరూ కూడా కనుక్కొని మరొకసారి ఉద్యమించక తప్పదని చెప్పేసి ఇండియా ప్రజాబంధు పార్టీ తరఫు నుంచి నేను అందరిని కోరుతున్నాను. అదేవిధంగా గతంలో జఫర్గఢ్ మండలము వరంగల్లో కలుపుతానని చెప్పేసి కలపకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయము. దానికి నిరసనగా కూడా నేను ఈ యొక్క నామినేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే జఫర్గఢ్ మండలాన్ని వరంగల్ అర్బన్లో కలపాలి. అదేవిధంగా జఫర్గఢ్ మండలంలో 72 మంది మీద అన్యాయంగా కేసులు మోపడం జరిగింది. వారి మీద కేసులను ఎత్తివేసి జఫర్గఢ్ మండలాన్ని వరంగల్లో కలపాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా మన గన్పూర్ కాన్స్టిట్యుయెన్సీ నియోజకవర్గంలో ప్రజా సమస్యలను రేపు ఎంపీ అయిన తర్వాత నేను చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఈ నియోజకవర్గానికి ఫస్ట్ నేను ప్రియారిటీ ఇస్తాను. తర్వాత జనగాం జిల్లాను కూడా అన్ని విధాలుగా నేను చూసుకుంటాను. ఉన్నటువంటి భూపాలపల్లి, రూరల్ వరంగల్, అర్బన్ వరంగల్ సంబంధించిన జిల్లాల నేపథ్యానికి నేను ప్రాతినిధ్యం వహించడానికి నేను ఈరోజు పోటీలో అభ్యర్థిగా బరిలో ఉన్నాను. ఎవరైతే ప్రజలు ఓటర్లు ఉన్నారో విద్యార్థి లోకం, యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి లోకానికి కూడా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే. నేను గతంలో కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థి నాయకునిగా నేను కూడా ఉద్యమాలు చేసినాను. దయచేసి అందరూ కూడా ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులందరూ కూడా నాకు జరిగే ఎన్నిక మరి పేదలకు మరి దొరలకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో నేను ఒక పేదవాడిగా మరి ఒక మా దళిత విద్యార్థి నాయకునిగా నేను ఈరోజు పోటీలో బరిలో ఉంటున్నాను. ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమే ధ్యేయంగా పనిచేయడానికి నేను ముందుకు వస్తున్నాను. అందరూ కూడా మరి 11వ తారీఖు జరగబడినటువంటి ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్ల పోలింగ్ ఉందో ఆ రోజు నా యొక్క బూర గుర్తు ట్రంపెట్, నా గుర్తుకు అమూలటువంటి మీ యొక్క ఓటు వేసి నన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, అదేవిధంగా జనగామ జిల్లాలో మరి 2 కాన్స్టిట్యున్సీలు కలుపుకుంటే 4 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఈరోజు ఆ 4 లక్షల మంది ఓట్లు వేస్తే మాత్రము ఖచ్చితంగా జనగాం జిల్లా తరఫున మరి నేను ప్రాతినిధ్యం వహించడానికి ఈ జిల్లాకు నేను రుణపడి ఉంటానని చెప్పేసి కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తూ